ఇండియా గోల్డ్ వాళ్ళు చిన్న చిన్న కాయిన్స్ రూపంలో ఈవెన్ గిఫ్ట్స్గా 1 గ్రాము వాటి మీద కూడా మన కంపెనీ లోగో వేసి ఇస్తారంట. అదేలేండి ఆ స్థాయిలో వాళ్ళు రిటైల్ మూవ్మెంట్లోకి వచ్చాక నాకు డౌట్ అదేండి వచ్చింది. ఇప్పుడు మనం ఎంతసేపు 50 గ్రాములు కొనాలంటే మన దృష్టి ఎక్కడ కొనాలనే దానికన్నా, ఎందుకంటే అది అలాగే అవును, ఇంట్లో వాళ్ళు చూసుకుంటారు, అవును, మోడల్స్ అది అవును. పక్కన పెట్టండి, డబ్బు ఎట్టా తేవాలని చూస్తాం. ఈ బడ్జెట్లు, Yes, ఈ yes. అడ్జస్ట్మెంట్లు మనం దీని మీద ఉంటాం. అవును, అంతేగాని మనం పెద్ద రిఫైనరీ గురించి అదే ఆలోచించి కదా. లేకపోతే అంత పెద్ద బార్గెన్, మనం జనరల్గా మోడల్స్ చూస్తాము, ప్రైస్ మోర్ ఆర్ లెస్ చూసుకుంటాం. అరే బాబు అంతే. కొంచెం తగ్గించండి, అది ఏదైనా మేకింగ్ ఛార్జెస్ అవును, తగ్గించండి అని అవును, చెప్పి కొంత నెగోషియేట్ చేసుకుంటాం. అంతే. అవును, రైట్, అది కూడా వాళ్ళు కూడా ఒక ఫిక్స్డ్ ప్రైస్ బ్యాండ్లో ఉంటుంది. అది అవును, అవును, ఇప్పుడు వాళ్ళు ఒక 25 చెప్పారు అనుకోండి, మనం ఏ 16కో 15కో లాక్కురాటని విశ్వ ప్రయత్నం చేస్తాం మనం. అంతే కదా. రైట్, సో ఇంతవరకు ఉంటుంది. అంతేగాని మనం నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోయి మనం ఈ సోర్సింగ్ ఎక్కడ ఆఫ్రికా నుండి తెప్పించుకోవాలా లేకపోతే ఆలోచించాం కదా. ఎంత ఆలోచించాం కదండి. కాకపోతే ఇప్పుడు వాళ్ళు రిటైల్ బిజినెస్లోకి రావాలనుకున్నప్పుడు దే ఆర్ ఆల్సో కమింగ్ అగ్రెసివ్లీ. ఇప్పుడు ఎవరెవరైతే ఎక్కడెక్కడైతే ఉన్నాయో అవును, అగ్రెసివ్గా, ఎందుకంటే బిహేవియర్ మారుతుంది కదండి. ఇప్పుడు అవును, పీపుల్ బిహేవియర్ మారుతున్నప్పుడు, పర్చేజ్ బిహేవియర్ మారుతున్నప్పుడు కంపెనీస్ కూడా కొత్త స్ట్రాటజీస్తో వస్తాయి. కరెక్ట్, కరెక్ట్. రైట్, ఆపర్చునిటీస్ ఓపెన్ అవుతాయి, కంపెనీస్తో వస్తాయి. ఇప్పుడు మీరే అన్నారు, ఏమన్నారు ఇందాడ, నాకు మేకింగ్ ఛార్జీలు మరి నేను పద్దాకా మారిస్తే పోతాయి కదండి అన్నారు. అవును, రైట్, ఇదివరకు అంతే ఏంటి, కదా. చేసేసుకుని పెట్టేసుకునే వాళ్ళం. అవును. అది ఇంట్లో ఉండేది కాదు, బ్యాంకులో ఎక్కువ రోజులు ఉండేది. ఓకే, ఇప్పుడు You are ఏంటి, right. అవును, సరే పిల్లల కోసం కదా, అవును, అప్పుడు సిచ్యుయేషన్ కాబట్టి ఇప్పుడు కాయిన్స్ కొనుక్కుందాం అనుకున్నారు అవును, అనుకోండి, ఈ అవును. బిహేవియర్ పెరుగుతుండొచ్చు. రైట్, అంటే ఈ టైప్ ఆఫ్ థింకింగ్ కరెక్ట్. పెరుగుతుంది అనుకోండి, అవును, కంపెనీస్ కూడా దానికి తగ్గట్టే దానికి మారుతాయి తగ్గట్టుగా కదండి. మారుతాయి. దాని తగ్గట్టే మీకు మీరు ఏదన్నా ఇప్పుడు కాయిన్ గిఫ్ట్ ఇవ్వాలనుకున్నారు ఎవరికన్నా, అవును, 1 గ్రామ్ ఇవ్వాలనుకున్నారు గోల్డ్, సో దాని తగ్గట్టు వాళ్ళు ప్రింట్ వేసి ఇవ్వటము, దాని తగ్గట్టు దాని మీద ఏదన్నా చేసి ఇవ్వటము. అవును. ఇదివరకు ఎంఎంటీసీ ఉండేదండి, ఇప్పుడు ఎంఎంటీసీ తీసేశారు. మన సికింద్రాబాద్లో ఉండేది ఎంఎంటీసీ, సెంట్రల్ గవర్నమెంట్ అనమాట. ఓకే. సో వాళ్ళు కాయిన్స్ ఎక్కువ అమ్మేవాళ్ళు, అచ్చా. అంటే 99.99 ప్యూరిటీ అండి. నాకు అది షాప్ ఐడియా ఉంది నాకు. ఓకే. సిల్వర్ నేను ఒకసారి అక్కడ అంతకుముందు అచ్చా. పర్చేజ్ చేశాను. సో అప్పుడు 99 సిల్వర్ కూడా 99.999 ప్యూరిటీ ఉండేదండి వాళ్ళ దగ్గర. 99 999 ఉండేది ప్యూరిటీ. ఎంఎంటీసీ అని చెప్పేసి మన సెయింట్ ప్యాట్రిక్స్ స్కూల్కి వెళ్ళే రోడ్లో ఉండేదండి. సో అది వాళ్ళు తీసేశారు ఇప్పుడు, అంటే గవర్నమెంట్ కంప్లీట్ బ్యాన్ చేసి ప్యాప్ అని చెప్పేసి దాంతో వాళ్ళు టైఅప్ చేసి ఆన్లైన్లో అమ్ముతున్నారు. ప్యాప్ ఎంఎంటీసీ అని ఉంటుంది మీకు ఆన్లైన్లో చూస్తే, బట్ ఫిజికల్గా అక్కడ షాప్ ఉండేది. అంటే అలా మీకు ప్యూర్ గోల్డ్ దొరికేది, ప్యూర్ సిల్వర్ దొరికేది. అప్పుడు గవర్నమెంట్ నుండి అది ఉండేది. బయట కూడా దొరుకుతుంది ఇప్పుడు, తనిష్క్ కానీ లలిత కానీ అందరూ అమ్ముతారు. సో వీళ్ళకి కొంత ఎడ్జ్ ఉంటే ఉండొచ్చు, ఇట్లా బులియన్, అంటే వీళ్ళు డైరెక్ట్ బులియన్ నుండి తీసుకుని చేస్తారు కాబట్టి కొంత చేయొచ్చు. ఆ బిజినెస్ అర్థం చేసుకోవడానికి నేను వెళ్ళా. అంతే, నేనే సార్ మీరు వెళ్ళారని తెలుసు కాబట్టి మిమ్మల్ని అడిగా సార్, ఏంటి రిఫైనరీ ఏంటి అని అడుగుతున్నా. నాకు వేరే ఉద్దేశాలు ఏం లేవు. కాదండి, ఇప్పుడు డైమండ్స్ వచ్చింది అనుకోండి, సపోజ్ ఎగ్జాంపుల్ చెప్తాను సార్, డైమండ్ ఏంటి, అది సబ్జెక్ట్ పెద్దది కదండి. ఇప్పుడు మీరు 5-6 కిలోలు కొన్నారని నేను ఎవరికైనా చెప్తానండి, చెప్పను కదా. నేనేం పెద్ద సార్, నా డబ్బులన్నీ స్టాక్స్ లోనే ఉన్నాయి. ఓకే, నేను చాలా సార్లు కూడా చెప్పేది, నా డబ్బులు ఫండ్స్ లోనూ లేవు, నా డబ్బులు వేరే అసెట్ క్లాస్ లో లేవు. నాకు తెలిసింది, నేను నమ్మింది స్టాక్ మార్కెట్, ఆ స్టాక్స్ లోనే నా డబ్బులు ఉన్నాయి. నేను ఒకసారి నా పోర్ట్ఫోలియో చూపించే మీద వైరల్ కూడా చేశారు. మళ్ళీ నన్ను అడగద్దు కానీ. రైట్ సార్. సో ఫైనల్ గా ఒక విషయం చెప్పండి సార్. ఒక తండ్రి తన కూతురు పెళ్లి కోసం నెలలా కొంత గోల్డ్ దాచిపెట్టుకోవాలనే ఒక ఆలోచనలో ఉన్నాడు. చాలా మంది గోల్డ్ ఇన్వెస్ట్ రూపంలోనే ఏదో చేద్దాము అనే ఆలోచనలో ఉన్నారు. వీళ్ళకి ఫైనల్గా ఈ ప్రైస్ ఏదైతే హైక్, ఈ డ్రామా ఏదైతే నడుస్తుందో, దీని నేపథ్యంలో ఫైనల్గా మా వీక్షకులకు మీరు ఇచ్చే సలహా ఏంటి? అంటే ఇది మనం ఎప్పుడు తగ్గుతుంది అని మనం కూడా చెప్పలేము సార్. అంటే కొంత కరెక్షన్, ఎందుకంటే డైనమిక్స్ అనేది చాలా ఎక్కువ ఉన్నాయి ఇప్పుడు, ఇదివరకులో లేవు. అంటే మనం 140 ఏళ్ళ డేటా తీసుకుంటే, ఇది S&P 500 వర్సెస్ గోల్డ్ తీసుకుంటే, ఎప్పుడు కూడా S&P 500 పెర్ఫామ్ చేసినప్పుడు గోల్డ్ తగ్గింది, గోల్డ్ పెర్ఫామ్ చేసినప్పుడు S&P 500 అంటే యుఎస్ మార్కెట్స్ తగ్గినాయి. నేను టాకింగ్ అబౌట్ లాంగ్ జర్నీ ఆఫ్ డేటా అంటే. కానీ ఇప్పుడు 2022 తర్వాత, అంటే ఇక్కడ ఏమైందంటే, ఒక రేడాలియో కూడా ఒక మాట అంటాడండి, ఎవ్రీ 50 years కి తర్వాత ఎసెట్ క్లాసిఫికేషన్ కావాలంటాడు. ఇప్పుడు 50 years ఒక సైకిల్ తీసుకుంటే, ఒక 71 తర్వాత వాళ్ళు ఎప్పుడైతే గోల్డ్ డాలర్కి దీనికి లింక్ తీసేశారో, ఒక 50 years అంటే 2021, 22లో ఒక యుఎస్ శాంక్షన్స్ అయ్యటం, పీపుల్ యొక్క థింకింగ్ మారటం,
అలాగే అట్ ద సేమ్ టైం అసెట్ రీక్లాసిఫై అవుతుంది. వీటన్నిటి దృష్టిలో ఏంటంటే గోల్డ్ అనేది ఒక మేజర్ అసెట్ కింద అవుతుందండి. సో మనం తగ్గినప్పుడు తీసుకోవాలి అంటే మనకు తెలియదండి ఎప్పుడు తగ్గుద్దో. కాకపోతే ఏంటంటే తీసుకోవాలి, తగ్గినప్పుడు ఇంకా తీసుకోవాలంటే మనం ఏం చేయాలి. సో దానికోసం ఏంటంటే మనం ఏ అసెట్ క్లాస్లో డబ్బులు పెట్టుకోవాలి, అది ఇంపార్టెంట్. సపోజ్ నా దగ్గర ఒక 20 లక్షలు ఉన్నాయి, నేను ఈరోజు 10 లక్షలు బై చేశాను, రైట్? తగ్గుద్దో లేదు నాకు తెలియదు, తగ్గితే తీసుకుందాం అనుకున్నాను. అలా అని చెప్పి మనం డబ్బుని ఐడియల్గా పెట్టలేం కదా. యూ గో ఫర్ బాండ్స్. రైట్. గోల్డ్ బాండ్స్ కాదండి, కార్పొరేట్ బాండ్స్. కొంత పార్క్ చేసుకోండి షార్ట్ టర్మ్, మీకు తగ్గింది అనిపించింది తీసుకోండి, తగ్గలేదు ఓకే, ఎనీవే యువర్ గెట్టింగ్ సమ్ 10-11% ఇంట్రెస్ట్ మనకి అక్కడ వస్తుంది. గోల్డ్ కూడా మీకు 10% కదా ఎప్రిషియేట్ అయ్యేది, అప్పుడైనా అదే తీసుకోండి. అదేనా నా పాయింట్. హిస్టారికల్ గా మీరు చూస్తే గోల్డ్ అనేది రిటర్న్ ఇచ్చిందండి. అంటే మన ఇండియన్ కంటెక్స్ట్ లో 14% ఇచ్చింది. మామూలుగా మీరు యాజ్ ఏ గోల్డ్ తీసుకుంటే యుఎస్ దీని ప్రకారం తీసుకున్న కూడా 10.5% ఇచ్చింది అంతే. ఇప్పుడు అదే 10.5% మీకు ఇంట్రెస్ట్ వేరే దానిలో వచ్చింది అనుకోండి, లైక్ బాండ్స్ లో మీకు వస్తుంది, పెట్టుకోండి, పార్క్ చేసుకుని, తగ్గితే ఇది కొనుక్కోండి, తగ్గలేదా అప్పుడు అవసరాన్ని బట్టి అది కొనుక్కోండి. మీకు ఎనీవే అది బ్యాలెన్స్ అయింది కదండి, మీ రేట్ బ్యాలెన్స్ అయితే జరిగింది కదా, మీ అమౌంట్ అయితే అది డిప్రిషియేట్ అవ్వలేదు కదా. రైట్ సార్. ఇప్పుడు బాండ్స్ లో పెట్టాలి అంటున్నారు, కార్పొరేట్ బాండ్స్ అంటున్నారు, సావరిన్ బాండ్స్ అని ఇంతకు ముందు ఉండేవి, అవి లేవనుకుంటా ఇప్పుడు. గోల్డ్ సావరిన్ బాండ్స్ లేదు కదా. సో దే ఆర్ గుడ్ అండ్ యాక్చువల్ గా గోల్డ్ సావరిన్ బాండ్ గుడ్. ఎందుకంటే 2.5% మనకి ఇంట్రెస్ట్ అంటే 10 years లో పెడితే 25% ఇంట్రెస్ట్ వచ్చింది కదండి. ఆన్ టాప్ ఆఫ్ యువర్ గోల్డ్ ఈజ్ అప్రిషియేటెడ్. అదే కదా. సో మీరు ఏమన్నా గైడ్ చేస్తారా ఇప్పుడు మా వాళ్ళు కాల్ చేస్తే దేంట్లో ఈ డబ్బులు పార్క్ చేయాలి? బాండ్స్ మీద గైడెన్స్ కావాలంటే డెఫినెట్ గా మీరు అడగచ్చు, తెలుసుకోండి. ఎందుకంటే జనరల్ గా బాండ్ మార్కెట్ పెద్దదండి. బాండ్ మార్కెట్ ఇండియాలో 60 లక్షల కోట్లు, అంత పెద్ద మార్కెట్ అండి. ఇంటర్నేషనల్ గా కూడా బాండ్ మార్కెట్ పెద్దది. కాకపోతే మనం ఏంటంటే కొంచెం దాని మీద కొంత ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయడం లేదా భయం ఉండొచ్చు. సో డెఫినెట్ గా మీరు అన్సర్టనిటీస్ లో ఎక్కడ పెట్టాలి అంటే బాండ్స్ రిలేటెడ్ ఏమైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే డెఫినెట్ గా మీరు అడగచ్చు. సో దాని రిలేటెడ్ కూడా మేము నాలెడ్జ్ ఇస్తాం, గైడెన్స్ ఇస్తాం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. సో చూసారు కదా ఫ్రెండ్స్, సో రేట్లు పెరుగుతున్నాయని ప్యానిక్ అవ్వకండి, టెన్షన్ పడకండి, రూమర్స్ చూసి ఆ బంగారం గుంజుకుంటారు, ఈ బంగారం ఏం ఉండదండి. హ్యాపీగా మీ మార్కెట్ని అంటే మీరు గోల్డ్ ఏదా కొనాలి, లేదంటే మీ దగ్గర ఉన్న ఇన్వెస్ట్మెంట్ని ఎక్కడెక్కడ పార్క్ చేయాలి, ఎంత బంగారం కొనాలి, ఎంత మిగతా అసెట్ క్లాసెస్లోకి షిఫ్ట్ చేయాలి, ఇట్లాంటి విషయాలు ఏం డౌట్ ఉన్నా, సందేహం ఉన్నా చక్కగా మన అట్లూరి గణేష్ గారు ఉన్నారు. ఆయన చాలా సీనియర్ మోస్ట్ ఎక్స్పర్ట్ దీంట్లో, ఆయన బ్యాంకింగ్ ఎక్స్పర్ట్ ఆయన. సో ఇట్లాంటి విషయాలకు ఏదున్నా వెంటనే ఆయనకు ఫోన్ చేసి మీ యొక్క, ఎందుకంటే ఇట్లాంటి ఎక్స్పర్ట్స్తో మాట్లాడితేనే మనకు ప్రాపర్ గైడెన్స్ దొరుకుతుంది, అంచనా కూడా కరెక్ట్గా ఉంటుంది. మన అంచనాలు ఎప్పుడైనా తప్పొచ్చు, ఎందుకంటే వాళ్ళు అదే పనిలో మానిటరింగ్లో ఉంటారు, అంతర్జాతీయ పరిణామాలు ఏంటి, మార్కెట్ పరిస్థితులు వాళ్ళకి తెలుసు. కాబట్టి గణేష్ గారితో ఒక్కసారి మాట్లాడి మీ యొక్క ఫైనాన్షియల్ అవసరాలు ఏదున్నా సేఫ్గా ఉండడం కోసం, ఎందుకంటే ఒకసారి మన డబ్బు పోగొట్టుకున్నాక ఎంత మన కష్టార్జితం పోగొట్టుకోలేము. కాబట్టి ఇట్లాంటి ఎక్స్పర్ట్స్తో మాట్లాడితే మనకు సేఫ్ హెవెన్, బంగారం, మన బతుకు బంగారమయం అవుతుంది.